మోకరించండి. ప్రేమగల తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, మీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సాయంకాల సమయంలో మీ ప్రియమైన మేము రాసప్రేమ ప్రాంతంలో బేతేలు సంఘం ద్వారా తండ్రి మీరు ఇచ్చినటువంటి స్థలానికి మరి తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపించినటువంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా విరాక నుంచి దుబాయ్ ప్రాంతం నుంచి కూడా క్షేమంగా మా మధ్యలోకి తీసుకొచ్చిన సహోదరులను బట్టి మీకు వందనాలు. మీ ఆత్మచిత్త నింపండి ప్రభా. మా మధ్యలో మాకు కావాల్సినటువంటి మాటల ద్వారా వారి నోట నుంచి తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభావానికి చూపించి ముఖ్యంగా నా తండ్రికి రావాల్సిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఏ పరిస్థితులు ఉన్నారో వారి సమయం కూడా అయింది, వారితో మాట్లాడండి ప్రభా. మరి నాయన సమయానికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా మందిలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి పాటల్లో వాక్యంలో ప్రభా, ఆరాధన వర్తమానంలో ఆరాధించడంలో బలవర్తమానంలో బలదగిరి పరిచర్యలో ప్రభావి రక్తమాంసంలో పాల్పొందులో కానుకల్లో ప్రకటనలో ఆశీర్వాదంలో బయట సహవాసంలో ప్రవేశాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే నా దేవుడు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, మీరు మా మధ్యలో ఉండి ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆది నుంచి అంతం వరకు నీ సన్నిధి ఉంచండి, నీకు ఆప్దలు ఉంచండి ప్రభా. వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా సమయం ఎంత మాత్రం వృధా కాకుండా మాకు ఆశీర్వాదకరంగా నీ మహిమకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యమైన రీతిలోని రక్త మాంసంలో పాల్పొందులు పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభా, రాశిష్ణ అన్నింటిలో నీకు చూపించండి. అయ్యా మమ్మల్ని హస్తాలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచినటువంటి వాడుకుంటా తెలుగులో 167 హిందీ మే పేరండి వచ్చారు.
259 తెలుగులో 259 హిందీ में 552 హిందీ में 552 పాల్కిస్మ్ దగ్గర నుండి 257 నీవు భయపడము ఇక నీవు భయపడము
తెలుగులో 84 తెలుగులో 84 హిందీ में 96 తెలుగులో 84 పాత పుస్తకం దగ్గర ఉంటే 82 పాత పుస్తకం దగ్గర ఉంటే 82 స్తోత్రితుము నిన్ను మాధురంగై సజము
వర్షిప్ని ఆరాధన పడుతున్నాం ఇప్పుడు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనము ఆరాధనకు వెళ్ళే ముందు కీర్తనల గ్రంథము 148 అధ్యాయం అంతా కూడా మార్చి చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 148 అధ్యాయం అంతా కూడా మార్చి చదువుతున్నాం. यहाँ की स्तुति करो, यहोवा की स्वर्ग में से करो, उसकी स्तुति ऊंचे स्थान में करो. ఆయన దూతలారా మీరందరూ స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ స్తుతించుడి. हे सूर्य और चंद्रमा उसकी स्तुति करो, हे सब ज्योतिर्मय तारकगण उसकी स्तुति करो. పరమాకాశములారా ఆకాశపై ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. हे यहोवा के नाम को स्तुति करे, क्योंकि उसी ने आज्ञा दी और सब सिरजे गए हैं. ఆయన వారిని నిత్య స్థాయిగా రక్షించినాడు, ఆయన వారి కట్టడలను ఉంచెను, ఏదియు దానిని విశ్రమింపదు. पृथ्वी में से यहोवा की स्तुति करो, हे मगरमच्छों और गहराई सागर. అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను తుఫాను. हे पहाड़ों और सब टीलों, हे फलदायी वृक्षों और सब देवदारों. మృగములారా పశువులారా నేలపై జీవులారా రెక్కలతో పక్షులారా. हे पृथ्वी के राजाओं और राज्य के सब लोगों, हे हाकिमों और पृथ्वी के सब न्यायी. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలులు यहोवा के नाम की स्तुति करो, क्योंकि केवल उसी का नाम महान है, उसका ऐश्वर्य पृथ्वी और आकाश के ऊपर है. ఆయన తన ప్రజలతో శిశువుని రక్షించినాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చిత్తమైన శత్రువుల ఇశ్రాయేలును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. परमेश्वर का सहायता के छोटी प्रार्थना करेंगे. దేవుని సాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. हमारा प्रेम ईश्वर से परमेश्वर अपने सामने समय पर धन्यवाद आपने सुंदर समय दिया आपका स्तुति करने के लिए. आपका जीवन द्वारा अपने में सहायता किया. थोड़े समय हम वचन में ध्यान करते हैं. व्यक्तिगत तीसरा आराधना करने से पहले हमारे मन को तैयार कीजिए और आपके वचन की ज्योति के अनुसार हमें आराधना के लिए तैयार कीजिए. परमेश्वर अंधकार के शब्द को यीशु के नाम से मानते और मेरी कोई योग्यता नहीं मिली आपके पुरस्कार नीचे पाकर आपके मुख में जिस प्रकार कीजिए परमेश्वर. और समय पर भी जो लोग मार्ग में है तो इसके ऊपर आने की कोशिश कीजिए. सारे लोगों को दूर कीजिए. हमें आत्मा में स्वतंत्रता दीजिए. सुनने वाले कान दीजिए और ध्यान रखने वाले दे दीजिए. और हम सबको जो है अपनी आत्मा के अनुसार भर के हमें बातें कीजिए परमेश्वर. शायद ये सारा समय आपके हाथ में सौंपते हुए छोटी प्रार्थना देने वाला सब काम से समर्पण कीजिए. आमीन. बहुत समय के बाद आप लोगों के साथ संगति करने के लिए परमेश्वर ने सहायता किया है. इसके लिए मैं बहुत ही आभारी हूँ. చాలా రోజుల తర్వాత మా సహోదరుడికి మన మధ్యలోకి రావడానికి సాహసం కలిగి ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకు దేవునికి వందనాలు. और इस समय पर भी परमेश्वर ने हम सबको जो है आराधना के लिए जो यहाँ पर इकट्ठा किया है, ये परमेश्वर का महान अनुग्रह और उनकी योजना के अनुसार है. మనం ఇక్కడ అందరం కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా కలిసి రావడానికి దేవుని చిత్తమై ఉంటుంది, దేవుని కృపై ఉంటుంది. ऐसे नहीं कि हम अचानक से आ गए या हमने मन किया और आ गए, लेकिन परमेश्वर ने जो ये महान सौभाग्यता, ये भागीदार हमें दिया है और उनकी योजना के अनुसार हमें उनके उपस्थिति में लेके आया है. మరి అది కాదు మనం ఏదో మన అకస్మాత్తుగా మనం వచ్చి ఇక్కడ కూర్చోలేదు, కానీ దేవుడి యొక్క కృప మరి దాని యొక్క ఉద్దేశము చిత్తమై ఉంటుంది. అందును బట్టి దేవునికి వందనాలు. क्योंकि संसार में हम देखते हैं कितने सारे लोग जो है नाशवान की ओर जा रहे हैं, लेकिन परमेश्वर ने हमें जो है उनके उपस्थिति में लेके आया और जो सनातन मार्ग का जो रास्ते में हमें लेके आया है. మరి ఇక్కడ మనతో మాత్రమే కాకుండా లోకంలో చూసినట్లయితే అనేకులు అనేక అలవాటు పడిపోయి లోకంలో మరి నరకానికి పాత్రలు. మనకైతే దేవుడి కృప ద్వారా నిత్య జీవం పొందుకోవడానికి దేవుని ఆరాధించడానికి మనకు అవకాశం ఇస్తూ వచ్చినాడు. और ये जो वचन संहिता में पढ़ा है, यहाँ पर वचन खंड का इस वचन में अगर पहले 3 वचन को देखिए, यहाँ पर जो है स्वर्गीय जनों को प्रोत्साहन करता है परमेश्वर की आराधना करने के
మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే పరలోకములో ఉన్న వాళ్ళకు దేవుడు ఆరాధించాలని కోరుతున్నట్లుగా మనం చూస్తాం. कहता है दूसरा वचन में स्वर्ग दूत उसकी स्तुति करे और सब सेना उसकी स्तुति करे। మరి రెండవ వచనంలో మనము గమనించినట్లయితే ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని మనం గమనించవచ్చు. और उतना ही नहीं, जो आकाश के ऊपर जो चीजों को उन्होंने सृष्टि किया, जैसे सूर्य चंद्रमा और ऊंचे ऊंचे आकाश, सारे चीजों को भी पुकारता है कि परमेश्वर की स्तुति करो। మరి ఇక్కడ చూసినట్లయితే ఆకాశంలో ఉన్న వాటిని కూడా దేవుని స్తుతించాలని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటిని కూడా ఆకాశంలో ఉన్న వాటిని కూడా దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తాం. क्यों उनको स्तुति करने के लिए वो बुला रहा है? మరి ఎందుకు వీటన్నిటిని కూడా ఆరాధించడానికి పిలుస్తున్నాడు? आज हम तो यहाँ पर क्यों स्तुति आराधना करने के लिए आए हैं? మనం కూడా ఇక్కడ ఎందుకు ఆరాధించడానికి ఒక దగ్గరికి వచ్చి ఉన్నాం? क्योंकि हमारा परमेश्वर है स्तुति और आराधना की योग्य परमेश्वर है। ఎందుకు అనంటే మన దేవుడు స్తుతి ఆరాధనకు పొందుకుంటకు అర్హుడు, యోగ్యుడు. क्यों हमारा परमेश्वर स्तुति आराधना के लिए योग्य है? మరి ఎందుకొరకు ఆయన అర్హుడు, యోగ్యుడు? क्योंकि उनका कार्य वैसा है कि वो स्तुति और आराधना के योग्य है। మరి ఆయన చేసినటువంటి కార్యము, పనులు అటువంటివి ఆయన ఆరాధించడానికి యోగ్యుడిగా చూపిస్తున్నవి. और उस बात को हम हमारे जो मनुष्य के ज्ञान और बुद्धि से समझ भी नहीं सकते हैं, वैसे महान काम करते हैं परमेश्वर है, उसके लिए उसकी स्तुति आराधना करना चाहिए। మనుషులకు ఊహకందరి జ్ఞానానికి మించినటువంటి కార్యములు దేవుడు చేసేవాడు కాబట్టి ఆయన ఆరాధించవలసిన వారు వింటున్నాం. 5 वचन में लिखा है, कहता है 5వ వచనంలో మనం గమనించినట్లయితే हे यहोवा के नाम की स्तुति करे, क्योंकि उसी ने आज्ञा दी और ये सिरजे गए। 5వ వచనం చదువుతున్న గమనించండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. यहाँ पर हमारा परमेश्वर का नाम को सृष्टिकर्ता परमेश्वर करके भजन करता बताता है। మరి ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు మన దేవుని సృష్టికర్తగా పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. संसार में हम बहुत सारे लोगों को उनके नाम के लिए उनको हम जानते हैं। మరి ఇక్కడ చూసినట్లయితే లోకంలో అనేకులను వారి పేర్లను బట్టి వాళ్ళకు మనకు తెలుసు. कोई प्रधानमंत्री है, कोई बड़ा ऑफिसर है करके हम उनको एक पद देते हैं और उसके अनुसार हम उस आदमी को पहचानते हैं। మరి ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఇలాంటి పదవులు ఉన్న వాళ్ళని వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనకు తెలుసు. और हम जानते हैं पवित्र शास्त्र में परमेश्वर को बहुत सारे नामों से जो है परमेश्वर के बारे में लिखा गया है। మరి ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్లయితే దేవుడికి అనేకమైన పేర్లు కలుగుతూ ఉన్నాయి. और यहाँ पर भजन करना इसलिए कहते हैं कि यहोवा के नाम की स्तुति करो। మరి ఇక్కడ చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, यहोवा के नाम को स्तुति करो। యెహోవా నామమును స్తుతించుడి. और क्योंकि वो हमारा सृष्टि करता है, उन्होंने आज्ञा दिया और वो सृष्टि हुआ। మరి ఎందుకు అనంటే ఆయన ఆజ్ఞ ఇయ్యగానే అన్ని పుట్టినవి అని ఇక్కడ మనం చూస్తాం. और सृष्टि कैसा हुआ? परमेश्वर ने वचन बोला और उस बोलने के द्वारा जो है वहाँ पर सृष्टि हुआ। మరి సృష్టి ఎలా వచ్చిందంటే ఆయన మాటతో అన్ని మాట అన్నాడు, అవి అన్ని సృష్టించబడుతూ వచ్చినాయి. और वो जीवित वचन आज परमेश्वर ने पवित्र शास्त्र के नाम हमारे हाथों में भी दिया है। అదే మాటలు నిత్య జీవం ఇచ్చేటువంటి ఈ మాటలు మరి పరిశుద్ధ గ్రంథంగా నా చేతుల్లో కూడా ఇస్తూ వచ్చినాడు. और परमेश्वर ने जो सृष्टि किया वो केवल तात्काल के नहीं, 6 वचन में लिखा है कि और उसने उनको सदा सर्वदा के लिए स्थिर किया है और ऐसे विधि ठहराई जो टलने की नहीं। మరి ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో మనం గమనించవచ్చు, ఆయన ఏదో ఈ సృష్టి అంతటిని తాత్కాలికంగా సృష్టించలేదు కానీ ఆయన నిత్య స్థాయిలుగా స్థిరపరిచి వాటికి ఒక కట్టడ అనేది నియమిస్తూ వచ్చినాడు. संसार में मनुष्य बहुत कुछ विज्ञान के अनुसार बनाता है और नया चीज वो बनाते आता है। మరి ఇక్కడ లోకంలో చూసినట్లయితే వాళ్ళు చదువుకున్న చదువుని బట్టి, వాళ్ళకు ఉన్న జ్ఞానాన్ని బట్టి అనేకమైనవి వాళ్ళు కనుగొంటూ వస్తారు, సృష్టిస్తూ వస్తారు. बहुत मेहनत करना पड़ता है उसको, लेकिन फिर भी वो जो सृष्टि करता है, बनाता है, वो ज्यादा समय के लिए उसको कोई गारंटी नहीं होता है। మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతో ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు, వాటిని చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ ఎప్పటికీ నిలిచి ఉంటాయి అన్నది ఏమీ గ్యారంటీ లేదు. उसको कुछ टाइम लिमिट होता है या एक्सपायरी पीरियड भी होता है। మరి దానికి ఒక ఎక్స్పైర్ అనే డేట్ కూడా ఉంటూ వస్తుంది. लेकिन यहाँ पर 6 वचन में लिखा है और उसने उनको सदा सर्वदा के लिए स्थिर किया है। మరి ఇక్కడ 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడని మనం చూస్తాం. आज हमारा परमेश्वर जो सृष्टिकर्ता परमेश्वर है, उनको उसके लिए हम आराधना करेंगे। మరి ఇంతగా ఎందుకంటే మనం ఇదంతా సృష్టించిన సృష్టికర్త కాబట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారం వింటున్నాం. और उसके बाद आगे वचन में हम देखेंगे तो 7 वचन में कहता है कि पृथ्वी में
से यहोवा की स्तुति करो। మరి ఇక్కడ చూసినట్లయితే భూమి మీద ఉన్న మకరంల అన్ని కూడా దేవుని ఆరాధించాలని కోరుతా ఉన్నాడు. 7 और 8 वचन में जो वहाँ पर जंतु, वहाँ पर कुछ जानवरों को लिखा है और फिर अग्नि होने को लिखा है, और 9 वचन में पहाड़ों और सब टीलों के सारे विषयों को जो है आराधना करने के लिए वो पुकारता है। 7, 8, 9, 10 వచనాల వరకు మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని పక్షులను, కొన్ని జంతువులను, కొన్ని ఫలాలను, వృక్షాలను, వడగండ్లను, అగ్నిని వీటన్నిటిని కూడా పిలుస్తా ఉన్నాడు ప్రభువును ఆరాధించాలని. और फिर 11 वचन में 11వ వచనంలో గమనించినట్లయితే कहता है पृथ्वी के राजाओं और राज्य के सब लोगों, हे हाकिमों और पृथ्वी के सब न्यायी, हे जवानों, कुमारियों, हे पुरानियों, यहोवा के नाम की स्तुति करो। మనం 11వ వచనంలో గమనించినట్లయితే భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిలో ఉన్న అధిపతులారా, సమస్తములారా యెహోవాను స్తుతించండి అని మనం గమనిస్తాం. संसार की पृथ्वी के सारे जंतु को और मनुष्य को, लोगों को, राजाओं को, जो भी कोई है, सबको वो स्तुति आराधना करने के लिए बुलाता है। మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా దేవుడు పిలుస్తాడు. దేవుడు అంటున్నాడు ఆరాధించాలని. क्यों बुला रहा है उनको आराधना करने के लिए? ఎందుకు పిలుస్తున్నాడు వీటన్నింటినీ కూడా, అందరినీ కూడా? क्योंकि यहाँ पर 13 वचन में हम सब साथ में पढ़ेंगे। మరి 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. यहोवा के नाम అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. यहाँ पर लिखा है कि क्योंकि यहोवा का नाम महान है। మరి దేవుని యొక్క నామము ఎంతో మహోన్నతమైనది. क्यों उनका नाम महान है? ఎందుకు మహోన్నతమైనది? अगर हम नया नियम में आएंगे तो మనం కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే हम जानते हैं कि మనకు తెలుసు प्रभु यीशु मसीह का जो नाम किस प्रकार से दिया गया था। మరి ప్రభు యేసుక్రీస్తు వారి పేరు ఏ విధంగా ఇవ్వబడింది. और मत्ती सुसमाचार पहला अध्याय उसका 21 वचन में हम देखते हैं। మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనమును మనం గమనిద్దాం. हम तो साथ में पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. And ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టుదు అనెను. और वो उनका नाम यीशु रखा जाएगा क्योंकि वो अपने लोगों को जो है पापों से उद्धार करेगा। మరి ఆయన పేరు యేసు అని పెడుతూ ఎందుకు అంటే ఆయన ప్రజలను ఆయన పాపం నుండి రక్షిస్తాడు అని. और उसके लिए उनका नाम जो है उद्धारकर्ता करके बताया गया है। మరి ఆయన పేరు మరి రక్షకుడని కూడా బయలుపరచబడుతూ వచ్చింది. और हम एक और वचन का भाव देखिए, प्रेरितों का ఇంకొక కూడా చూస్తున్నాం. అపోస్తల కార్యములు 4 अध्याय 4వ అధ్యాయము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము उसका 10 से 12 वचन हम सब साथ में पढ़ेंगे। 10, 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 10, 11, 12. तो तू सब और सारे మీరు సిలువ వేసినట్టు అందులో నుండి జీవం లేపినట్టు నజరేయుడైన యేసు నామమున ప్రకటించి మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించే రాయి ఆయనే. ఆ రాయి ఎదురు గలరాయి ఆయనే. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే రక్షణ పొందగలము కానీ ఆకాశం మీద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. और उस नाम के द्वारा हमने उद्धार पाया है। ఆ నామం వల్లనే మనం రక్షణ పొందుకున్నాం. और कोई नाम नहीं है इस संसार में। ఈ లోకంలో మరి ఏ నామం, ఏ పేరు కూడా, ఏ నామం కూడా లేదు. और 12 वचन में लिखा है 12వ వచనంలో రాయబడింది किसी दूसरे के द्वारा उद्धार नहीं, क्योंकि स्वर्ग के नीचे मनुष्य में और कोई दूसरा नाम नहीं दिया गया। మరి ఎవ్వరి వల్ల, ఏ మనుషుల వల్ల కూడా మనం రక్షించబడలేము కానీ ఆకాశము క్రింద ఉన్న ఏ మనుషులలో ఇటువంటి నామము లేదు మనకు రక్షణ ఇచ్చేది. हमारा उद्धार के पहले हम जो है बहुत सारे अलग अलग नाम से पुकार रहे थे। మనము రక్షణకు ముందుగా అనేకమైన పేర్లను మనం తలుస్తూ వచ్చాము. खास करके हमारे देश में हम जानते हैं कितना अलग अलग नाम से देव देवता वहाँ पर है। మనం ముఖ్యంగా మన దేశంలో గమనించినట్టు భారతదేశంలో అన్ని పేర్లతో మనము దేవతలను, దేవులను మనము పేర్లతో పిలుస్తాం. हमने सबको पुकारा लेकिन हमारे जीवन में हमें उद्धार नहीं मिला। మరి అందరినీ కూడా మరి పిలుస్తూ వచ్చాము, మొక్కుతూ వచ్చాము కానీ మరి ఏ నామం ఎవరి ద్వారా కూడా మనకు రక్షణ దొరకలేదు. लेकिन परमेश्वर का वचन में स्पष्ट से लिखा है केवल यीशु के नाम से हमें उद्धार मिलता మరి है। పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. और हम जो परमेश्वर के लोग जो है हमें उस नाम को परिचय किया गया था। మరి మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమును మనకు దేవుడు మన ఆయనకు పరిచయం చేస్తూ వచ్చినాడు. और हम एक उदाहरण देख सकते हैं संक्षिप्त से। మనము ఒక ఉదాహరణ చూడొచ్చు.
एग्जाम्पल विल सी ఒక ఉదాహరణ మనం చూస్తాం. और प्रेरितों का काम उसका 3 अध्याय అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. और यहाँ पर एक मनुष्य है जो हम देखते हैं कि वो बचपन से लंगड़ा है. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఒక మనిషిని చూస్తాము. ఆయన పుట్టుకతోనే కుంటివాడు. और अगर हम पढ़ते हैं दूसरा वचन में 3 प्रेरितों का काम दूसरा अध्याय 3 वचन में మరి ఇక్కడ చూసినట్లయితే तीसरा अध्याय दूसरा वचन అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే और लोग एक जन्म के लड़के को ला रहे थे जिसके वे प्रतिदिन मंदिर के पास उस द्वार पर जो सुंदर गिरा है बेटा थे ताकि वह मंदिर में जाने वाले से भीख मांगे. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయం నుండి వెళ్ళు వారిని భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయ ద్వారములలో ఉంచుచు వచ్చిరి. हम जानते हैं कि कोई भीख अगर मांगता है तो कैसे मांगता है. మరి ఎవరైనా భిక్ష పట్టుకుంటే ఏ విధంగా అడుగుతాడో మనకు తెలుసు. अलग अलग नाम से बुलाता है लोगों को. మరి వేరే వేరే పేర్లతో పిలుస్తూ వస్తాడు. किसी को अम्मा करके बोलता है, మరి ఒకళ్ళను అమ్మ అని పిలుస్తాడు. किसी को अन्ना करके बोलता है, మరి కొందరికి అన్న అని పిలుస్తాడు. दीदी बोलता है, మరి अक्का అని పిలుస్తారు. किसी को राजा करके बोलता है लोग. రాజు అని పిలుస్తారు. लेकिन उन लोग क्या उनको सिर्फ पैसा दे सकता है बस उस समय के लिए, बस थोड़ा सा तत्काल के लिए उनको मदद होता है. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతవరకైతే వరకు ఆ ద్రవ్యం దొరుకుతుందో అంతవరకు అది అలాంటి పిలుపులు పిలుస్తూ ఉంటారు. लेकिन उसको जो है उससे अधिक पैसा से अधिक कुछ चीज का जरूरत था. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ దొరికే ద్రవ్యం కంటే ఆ డబ్బుల కంటే ఎక్కువ ఆయనకి అవసరమైనది. क्योंकि वो खुद से कुछ नहीं कर सकता था, क्योंकि वो चल नहीं सकता था. మరి ఆయన వ్యక్తిగతంగా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నడవలేడు. किसी के ऊपर वो निर्भर रहता था. మరి ఇంకొకరి మీద ఆధారపడవలసినటువంటి వ్యక్తి. लेकिन उस समय पर हम देखते कि पतरस और यूहन्ना जो है वहां पर परमेश्वर मंदिर को जाते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే పేతురు యోహన్నాలు ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్తూ ఉంటున్నారు. और ये मनुष्य ने उनको देखकर उनसे कुछ पाने की अपेक्षा रखता है. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ మనుషులకు కొన్ని he is expecting something from them. వాళ్ళ దగ్గర నుంచి మరి ఏదో ఆశిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వాడు. 5 वचन में लिखा है अतः वो उनसे कुछ पाने की आशा रखते हुए उनकी ओर ताकने लगा. మరి 5వ వచనంలో మన వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. और हम देखते हैं कि 6 वचन में क्या हुआ. 6వ వచనంలో ఉంది तब पतरस ने कहा चांदी और सोना तो मेरे पास नहीं, परंतु जो मेरे पास है वह तुझे देता हूँ. यीशु मसीह नासरी के नाम से चल और फिर. మా దగ్గర అయితే వెండి బంగారములు లేవు కానీ మా దగ్గర ఏదైతే ఉందో అది ఇస్తాము అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడవాలని అక్కడ చెప్తూ వచ్చినాడు. और इस लंगड़ा मनुष्य को पतरस ने और जो है यीशु मसीह का नाम को परिचय करते हुए उनके नाम से जो है उनको उठाता है वहां से. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ పుట్టివాడిని పేతురు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరులో నామం ద్వారా అక్కడ ఆయన లేపినట్టుగా మనం చూస్తాం. और वो देखते हैं कि वो तुरंत जो है वहां से उठता है और वो चल पाता है. మరి అక్కడ చూసినట్లయితే వెంటనే ఆయన దిక్కున లేస్తాడు. మరి నడిచినట్టుగా మనం చూస్తాం. और ऐसा नहीं कि वो उठता चलता है. 8 वचन में लिखा है वो उछल कर खड़े हो गया. మరి ఇక్కడ చూసిన వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను అని మనం చూస్తాం. అక్కడ एक मनुष्य जो है बचपन से नहीं चलता था, लेकिन जब यीशु मसीह के नाम से उसको वहां से उठाया वो तुरंत जो है उछल कर चल गया. ఒక మనుషుడు పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనగానే ఆయన ఏ విధంగా నడుస్తూ వచ్చినాడో చూడండి. हमारा भी ऐसे ही परिस्थिति था, आशाहीन परिस्थिति हमारा आत्मिक जीवन का था. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనది కూడా అలాంటి పరిస్థితే. हमें क्या करना है, क्या मांगना है नहीं मालूम था और अलग-अलग चीजों के लिए हम ढूंढते थे. మనం కూడా ఏం అడగాలో ఏం పొందుకోవాలో మనకు తెలియదు కానీ వేరే వాటి కాటి కొరకు అంత ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ వచ్చిన వాళ్ళము. और दूसरों के ऊपर हम निर्भर थे. మరి వేరే ఇతరులపై ఆధారపడవలసినటువంటి వాళ్ళము. लेकिन जब प्रभु यीशु मसीह का नाम को हम परिचय मिला और जब हमने उन पर विश्वास किया हमने उद्धार पाया. మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామం మనకు దొరికిందో ఆ నామములో మనం విశ్వాసం ఉంచినామో మనకు రక్షణ అనేది కార్యము పొందుకున్నాం. और फिर ये मनुष्य खड़ा होने के बाद क्या करता है. మరి ఇక్కడ మనుషుడు నిలబడిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు. 8 वचन का दूसरा भाग में लिखा है 8వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే और कूदता और परमेश्वर की स्तुति करता हुआ उनके साथ मंदिर में गया. మరి ఇక్కడ చూసినట్లయితే నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. देखते हैं हमने उसने उस चंगाई को पाकर जो है उसका अगला जो स्थान था वो मंदिर में था. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో
రెండవ కార్యం ఏమిటంటే దేవుని ఆరాధించడము. और परमेश्वर के लोगों के साथ मिलकर वहां पर आराधना कर रहा था। మరి దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. और 10 वचन में लिखा है, 10వ వచనంలో గమనించినట్లయితే और लोगों ने देखा कि वो तो भीख मांगने वाला मनुष्य वहां बाहर बैठा था। మరి ఆయన అంటున్నాడు, ఈయనైతే ఆ లోక అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఈయనైతే భిక్ష పట్టుకున్నట్టు వాడు అని, ద్వారంలో భిక్ష పట్టుకునేవాడు అని అనుకుంటున్నారు. और देखकर अचंभित और चकित हो गए उसको मंदिर में देखकर। మరి ఆయన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే విస్మయంతో మరి ఆశ్చర్యపోతూ వచ్చినారు. एक समय पर हमारा भी जो उठना बैठना जो है कोई गलत स्थान या बाहर मंदिर के बाहर कोई गंदा स्थान में था जहां पर लोग हमें देखना भी नहीं चाहते थे। మరి ఇక్కడ చూసినట్లయితే మనం కూడా రక్షణ పొందుకున్నప్పుడు మన యొక్క అలవాట్లు, పద్ధతులు, ఆలోచనలు, మాటలు అన్ని చూసి ఎవరు ఇష్టపడలేనటువంటి పరిస్థితులు ఉండేవి. और अगर वो आज हमें मंदिर में देखेंगे बोलेंगे अरे ये मनुष्य तो वैसा था, आज कैसा मंदिर में आकर के। మరి ఇక్కడ చూసినట్లయితే రక్షణ ముందైతే ఒక రకంగా ఉండేవాడు, ఇప్పుడు మరి మందిరానికి వెళ్తా ఉన్నాడు, ఏ విధంగా మారిపోయినాడని ఆశ్చర్యపోతున్నారు. और ये हमारा उद्धारकर्ता परमेश्वर का जो कार्य हमारे जीवन में है उसके द्वारा हम उसको पाते हैं। మనలో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడు ద్వారా దొరికినటువంటి కార్యము. और 16 वचन से साथ में पढ़ेंगे। 16వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నామమున విశ్వాసముగా ఆయన నామమే చేసుకున్న వీరిని బలపరిచెను. ఆ ఆయనలో కలిగిన విశ్వాసమే మీరందరి ఎదుట ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. और उस नाम पर विश्वास रखने के द्वारा पूरे दिल से चंगाई मिला है उसको। మరి ఆయన నామములో విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకు సంపూర్ణమైన స్వస్థత దొరికింది. और उसके नाम में जो है सामर्थ्य को हम देखते हैं। మరి ఆయన నామములో ఉన్నటువంటి మరి బలమును చూడొచ్చు మనము. और उतना ही नहीं, అంతే మాత్రమే కాదు, और एक नाम दिया है परमेश्वर ने, ఇంకొక పేరు కూడా మనం చూస్తాము. हमने उद्धार पाया। ఆయన రక్షించబడ్డాడు. और उद्धार पाकर परमेश्वर ने हमें ऐसे ही छोड़ा नहीं। మరి రక్షించబడిన తర్వాత ఆ విధంగానే వదిలిపెట్టలేదు. हमारे आत्मिक जीवन में परमेश्वर हमें साथ में रहकर हमें संभालते आते हैं। మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరిస్తూ వస్తాడు, కాపాడుతూ వస్తున్నాడు. और उसको भी हम देखिए मत्ती सुसमाचार पहला अध्याय మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23 वर्ष। మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనము हम सब साथ में पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనము. అని ప్రభువు परमेश्वर ने हमें उद्धार दिया और परिश्रम में लेके आया। మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించినారు, ఆయన సంఘములో అడ్డుకట్టినారు. उतना ही नहीं, परमेश्वर कहता है कि वो हमारे साथ है। మనంత మాత్రమే కాకుండా మనకు తోడుగా ఉన్నాడు. और एक समय पर हम अकेले थे, మనము తమ సమయంలో ఒంటరిగా ఉన్న వాళ్ళము. हम नहीं जानते थे हमें क्या करना है, మనకు తెలియదు మనం ఏం చేయాలో. लेकिन आज परमेश्वर हमारे साथ है करके इस बात को निश्चय करता है। మరి ఈ రోజు దేవాది దేవుడు నీతో నాతో ఉండి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. और उतना ही नहीं, అంత మాత్రమే కాదు, परमेश्वर के नाम में जो है हमें कई सारे परमेश्वर ने सामर्थ्य भी दिया है। మరి దేవుని యొక్క నామములో మనకి ఎన్నో మరి బలమైనటువంటి కార్యములు కూడా చేస్తూ వచ్చినాడు. और मरकुस सुसमाचार మార్కు సువార్త 16 अध्याय 16వ అధ్యాయము उसका हम लोग 17, 18 और 19 वचन पढ़ेंगे। మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18, 19. And these signs shall follow them that believe. నమ్మిన వారిలో ఏమనగా నా నామమునందు రోగుల మీద రక్షించబడినప్పుడు ఎలా యేసు వారితో మాట్లాడిన చేర్చుకున్నబడి దేవుని కృప ఆశీర్వదించును. और ये वचन प्रभु यीशु मसीह अपने चेलों को जो है स्वर्ग में जाने से पहले कहते हैं। మరి ఇక్కడ చూసి ఈ యొక్క మాటలు మరి తన పరలోకంలోకి వెళ్ళక మునుపు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. उनको एक ढाढ़स है किया का वचन बताते हैं। he is wanting them to be bold because he will not be with them. మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు చేయవలసిన పనులని ఆ విధంగా చెప్తూ వస్తున్నాడు. He says verse 17 वर्ष वचन में दूसरे भाग में लिखा है कि my name shall they cast out devils. మరి ఇక్కడ చూసినట్లయితే నా నామమున నా దయ్యములను వెళ్ళగొట్టుదురు. और परमेश्वर का नाम जो है आज भी परमेश्वर ने हमें जो है एक सामर्थ्य की ना इस्तेमाल करने के लिए परमेश्वर ने दिया है। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క నామమును ఒక బలమైన
भाषा बोलेंगे, మరి కొత్త భాషలు మాట్లాడతారు, सांपों को उठा लेंगे, మరి పాములు ఎత్తి పట్టుకుంటారు. और यदि वे प्राणनाशक वस्तु को पी जाए तो भी उनकी हानि न होगी। మరి ఇక్కడ చూసినట్లయితే వారు ఎటువంటి కొన్ని విషకరమైనటువంటి మరణకరమైనటువంటి త్రాగిన వారికి అటువంటి హాని దొరకదు. वे बीमारी पर हाथ रखेंगे और वे चंगे हो जाएंगे। రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. और ये सब सामर्थ जो है प्रभु यीशु मसीह के नाम के द्वारा हमें मिला है। ఇటువంటి కార్యాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారానే దొరికినాయి. और इसलिए प्रभु यीशु मसीह कहते हैं, पिता परमेश्वर से तुम जो भी मेरे नाम से मांगोगे तुम्हें मिलेगा। మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటే నా నామమున దేవుడి మీరు ఏదైనా నేను చేస్తానని చెప్తా వస్తున్నాడు. और ऐसा नाम जो है हम जो पापियों को परमेश्वर ने बताया है। మరి మనం ఏంటంటే మనం పాపులమని దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది. और इसलिए भजन करता हमें आज प्रोत्साहन कर रहे हैं कि परमेश्वर के नाम की स्तुति करो। మరి మనకి దేవుడి యొక్క కీర్తనల మీద మనం ప్రోత్సహించుతుంది పురుకొల్పుతుంది ఏంటంటే దేవుడిని స్తుతించండి. और एक वचन आपको लिखेंगे और फिर आराधना में जाएंगे। మనకు ఒక వచనం చూసుకొని మనం ఆరాధన చేద్దాం. फिलिपियों उसका दूसरा अध्याय, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము और उसका 9 और 10 और 11 वचन। 9, 10, 11 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11. आप सब साथ में पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. అందుచేత శరీరమంతుల వారు కానీ, భూమిలోని వారు కానీ, భూమిలో ఉన్న వారు కానీ, ప్రతివాని మోకాలు యేసు నామములో పడడం, ప్రతివాని నామముపై నేను దేవుని సన్నిధానమై యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఆయనకు హెచ్చించి ప్రతి నామమునకు పరిణామం ఆయనకు అనుగ్రహించెను. और इस अध्याय में कहते हैं, परमेश्वर कहते हैं कि और जो प्रभु यीशु मसीह परमेश्वर का स्वरूप में होते हुए भी जो है अपने आप को जो परमेश्वर का तुल्य होने के बावजूद भी जो है इस संसार में उतर के आया। हाँ, మనం 7వ వచనంలో గమనించినట్లయితే మనుషు పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకుని లోకంలోకి వచ్చినట్లుగా చూస్తాం. మరి ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడడానికి అంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. और इसीलिए पिता परमेश्वर भी यहाँ पर कहते हैं कि अपने पुत्र का नाम को जो है वो नाम सबसे श्रेष्ठ नाम करके ऊंचा उठाते हैं। మరి అందుకనే దేవుడు చెల్లిస్తూ ఉన్నాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమును అన్ని నామముల కంటే పైనామంగా ఉంచుతూ వచ్చినాడు. और जब हम इस बात को समझकर आराधना करते हैं तो परमेश्वर की महिमा होती है। మరి మనం చదివినటువంటి మాటలు మనం అర్థం చేసుకొని మరి ప్రభువుని ఆరాధించినట్లయితే దేవుడు మహిమ పరుస్తాడు. और आज भी जो है परमेश्वर ने हम सबको यहाँ पर आराधना करने के लिए लाया। మరి ఈ రోజు కూడా మనం అందరం కూడా దేవుని ఆరాధించడానికి వచ్చినా और इस वचन के अनुसार जो है परमेश्वर हमें प्रोत्साहन याद दिला रहा है कि हमारा क्या परिस्थिति था और हमें कैसे परमेश्वर के नाम को परिचय किया गया था। మరి ఈ మాటలను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మన మొదటి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు పరిస్థితి ఏమిటి, మరి దేవుని ఏ విధంగా ఆరాధించాలని మాట్లాడుతూ వచ్చినాడు. उस लंगड़े मनुष्य की नहीं, हम जो परीक्षा के बाहर थे। మరి ఆ పుట్టి వాడిలాగా మనం కూడా దేవుడి మందిరానికి రాకుండా బయట ఉన్న వాళ్ళము. लेकिन वो जो सृष्टिकर्ता परमेश्वर ने जो है हमें अपने आप को प्रकट करता है। మరి సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తనను తానే బయలుపరచుకునే దేవుడు. और हमें उद्धारकर्ता की नहीं वो प्रकट करता है। మరి రక్షకుడని కూడా మరి బయలుపరచబడినాడు. क्योंकि हम जो है पाप में गिरे हुए थे और पाप में मरे हुए थे और सत्यनाश के गड्ढे की ओर जा रहे थे। మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోయినటువంటి వారము. और हमें कोई और नाम नहीं और किसी के द्वारा उद्धार नहीं, केवल प्रभु यीशु मसीह के द्वारा उद्धार था, उसको हमें परिचय किया जाता है। అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఏ నామంలో రక్షణ లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. ఆ నామమే మనకి మరి బయలుపరచబడుతూ వచ్చింది, ప్రకటించబడుతూ వచ్చింది. और हम जो भी यहाँ पर बैठे जिन्होंने भी विश्वास किया और उस उद्धार को पाया और परमेश्वर का उस सामर्थ्य को अपने जीवन में अनुभव किया है, हम भी उस भजन करते साथ मिलकर परमेश्वर की स्तुति आराधना करेंगे। మనమందరము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము కూడా ఏదైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఉన్నామో, రక్షణ అనుభవంలోకి వచ్చి ఉన్నామో అందరము కూడా ప్రభువుని ఆరాధించవలసిన వారమేనా. यदि अभी तक किसी से कोई भी परमेश्वर मसीह को नहीं जानते हैं और उद्धारकर्ता नहीं मानते हैं, हम आपको जो है निवेदन करते हैं या हम स्वागत करते हैं कि आप भी परमेश्वर मसीह को पर विश्वास करिए। ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచలేదో, అర్థం చేసుకోలేదో, మరి మళ్ళీ మీకు బైబిల్ చెప్పేది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, రక్షణ పొందండి. क्योंकि केवल परमेश्वर मसीह के नाम से हमें उद्धार और सनातन का जीवन है। మరి ప్రభువైన ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు
రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం కూడా దొరుకుతుంది. हमें कभी न कभी संसार को छोड़ना है, लेकिन जब उद्धार पाएंगे, भले संसार को छोड़ेंगे, हमें जो है स्वर्ग में सनातन का जीवन का आशा मिलेगा। మనం ఎప్పుడైనా అందరం కూడా ఎప్పుడో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వారమే. అయితే ఆ వదిలిపెట్టినప్పుడు మనకు పరలోకంలో నిత్య జీవం దొరుకుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో స్థానం దొరుకుతుంది. और हमें परमेश्वर ने उस आशाहीन परिस्थिति से हमें जो है निकाल कर उस महान आशा में हमें लिखाया। మనకి ఈ లోక సంబంధమైన ఆశల నుంచి విడుదలనిచ్చి మరి ప్రసంబంధమైనటువంటి ఆశను నిరీక్షణ మన దేవుడు ఇస్తూ వచ్చినాడు. और इसलिए यहाँ पर भजन संहिता 148 में बताएंगे वापस से। మనం అందుకనే ప్రభు కీర్తనల గ్రంథము 148లో గమనించినట్లయితే और इसलिए 11 वचन में लिखा है कि सब लोग परमेश्वर की स्तुति करें। 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అందరూ దేవుని ఆరాధించండి. आप कोई भी क्यों ना हो, whoever you are, ఎవరైనా సరే, छोटे हो बड़े हो, చిన్నదైనా పెద్దలైనా, और आप कहीं से भी क्यों ना हो, మరి ఎక్కడి నుంచైనా ఏర్పరచబడని పిలువబడని आप सबको जो है परमेश्वर की आराधना करना है। అందరూ కూడా దేవుని ఆరాధించాలి. अगर आपने परमेश्वर को आपके जीवन में अनुभव किया है तो आप जरूर आपके मुंह खोलकर आराधना कीजिए। ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అనుభవిస్తావో, నువ్వు అనుభవించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించండి. भजन संहिता 150 उसका 6 वचन में लिखा है कि जितने प्राणी हैं सबके सब जो है यहोवा की स्तुति करो। इंग्लिश में लिखा है let everything that has breath praise the Lord। మరి 150వ కీర్తన 6వ వచనంలో రాయబడి వచ్చింది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. हम यहाँ पर जो भी बैठे हैं हमने उद्धार का अनुभव किया है और परमेश्वर ने हमें जो है आत्मिक रीति से हमें जीवन दिया है और हमें श्वास दिया है, उसके कारण जो है हम परमेश्वर को हमारे मुंह खोलकर आराधना करेंगे। మనమందరం కూర్చున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మనం అనుభవించాం, ఏదైతే రక్షణ పొందుకొని ఉన్నామో, మన దేవుణ్ణి మరి మనస్ఫూర్తిగా ఆరాధించవలసిన వారు ఏంటన్నా. शायद से पूरा साल में अभी तक आपने आराधना नहीं किया होगा, మరి ఇంతవరకు మరి నువ్వు నోరు తెరిచి ఆరాధించలేదేమో. लेकिन आज आप एक थोड़ा सा समय लीजिए और मुंह खोलिए, परमेश्वर आपको सहायता करेगा उनकी आराधना करने के लिए। మరి ఈ రోజు కొంచెం సమయం తీసుకొని నోరు తెరిచి ఆరాధించు. और शायद आपके जीवन में आप कुछ कठिन परिस्थिति से गुजरते होंगे, लेकिन ये समय जो है परमेश्वर से मांगने का समय नहीं, लेकिन परमेश्वर की बढ़ाई और स्तुति आराधना करने का समय है, क्योंकि वो उसके योग्य है। మరి ఎందుకంటే నువ్వు ఇప్పుడు అనేకమైనటువంటి కఠినమైన శ్రమల ద్వారా వెళుతుండొచ్చు, అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండిండొచ్చు. అయితే ఇప్పుడు దాని వరకు మనం ప్రార్థించుకునే సమయం కాదు, కానీ ప్రభువైన దేవుని యేసుక్రీస్తుని మరి ఆరాధించే సమయం అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన దానికి యోగ్యుడు. और आपको उस परिस्थिति के कारण निरुत्साह होने की जरूरत नहीं है, మరి నీ పరిస్థితుల్లో కొన్ని నువ్వు నిరాశించవలసిన అవసరం లేదు. क्योंकि जैसा उस लंगड़ा मनुष्य ने जो है उसने उस लंगड़ापन से मुक्ति पाकर उसको जीवन में एक आशा मिला, जरूर परमेश्वर हमारे जीवन में एक ना एक दिन अगर कुछ परिस्थिति से हम गुजर रहे हैं उसमें से सहायता करेगा। అక్కడ పుట్టువాడు ఉన్నాడు, ఆయన పరిస్థితి గమనించినట్లయితే మరి ఆయన పొందుతున్న స్వస్థత ద్వారా ఇప్పుడు ఒకసారి నాకు దేవుడు ఏదో కార్యం చేస్తాడు అనే ఆశలో ఉంటూ వచ్చినాడు. और इसलिए भजन संहिता 148 उसका 14 वचन में पहला भाग में लिखा है, उसने अपने प्रजा के लिए एक सींग ऊंचा किया है। మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తన 148:14వ వచనము, మరి ఆ మొదటి భాగం చూసినట్లయితే ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. और ये बात हमारे आशा देता है कि कभी भी परमेश्वर हमें नीचे स्थान में नहीं, लेकिन हमारे जो ऊंचा स्थान में रखने की इच्छा रखता है। ఈ మాట మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. మనలందరినీ కూడా ఒక రోజు మరి కింది స్థానంలో కాదు, కానీ ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని। और इसलिए इन वचन के ज्योति पर हम परमेश्वर की आराधना आत्मा और सच्चाई में करेंगे। మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. परमेश्वर वचन को आशीष दे। దేవుడి మాటను దీవించుకుంటాను. దయచేసి రండి, మోకరించి త్వరగా ఆరాధించండి.